అరే ఓ తోడేలా, బయటికి రా ఒకసారి. నేను ఎవరితో వచ్చానో చూడు. చిరుత కనిపిస్తుంది, మీరంతా నాకు భయపడరు అని. రా బయటికి. తోడేలు బయటికొచ్చి చూసింది. చిన్ను ఎలుక చీతా మీద కూర్చుంది చూసిన వెంటనే తోడేలు భయపడి అక్కడ్నుంచి పరిగెత్తింది. మరియు ఎలుక కాకి దగ్గరికి వెళ్ళింది. అరే ఓ కాకి, ఇప్పుడు చూడు నాతో పాటు ఎవరొచ్చారో. ఒకవేళ నువ్వు నాతో గనక పెట్టుకోవాలనుకుంటే బయటికి రా. కాకి కూడా చీతాని చూసిన వెంటనే భయంతో ఎగిరిపోయింది. దాన్ని చూసి చీతా మనసులో ఏం ఆలోచిస్తుందంటే, ఈ చిన్న ఎలుకలో నిజంగానే ఏదో పవర్ ఉన్నట్టుంది. ఈ అడవిలో అందరూ భయపడుతున్నారు. మరియు చీతా కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఎప్పటికీ ఎలుక దగ్గరికి రానే రాదు. అడివంతా ఈ చిన్ని ఎలుక చాలా ప్రసిద్ధి అవుతుంది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక వ్యక్తి దేహం బలంగా ఉంటే తను బుద్ధివంతుడని కాదు, కానీ బుద్ధి నుండి తనని కొలుస్తారు. చిన్ని ఎలుక చూడ్డానికే చాలా చిన్నది, కానీ తన బుద్ధిబలంతో అడవిలో ఉన్న జంతువులని పిచ్చివాళ్లను చేసింది. స్నేహితులు, మనం మన బుద్ధిని ఉపయోగించాలి. శరీరం మాత్రం